అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకు డైరెక్ట్ సెల్లింగ్ అర్థం కావాలంటే అంతకన్నా ముందు మనం వాడే సంప్రదాయ మార్కెటింగ్ వ్యవస్థను చూద్దాం. ఈ వ్యవస్థలో ఒక ప్రోడక్ట్ కంపెనీలో తయారై డిస్ట్రిబ్యూటర్స్ కి, అక్కడి నుంచి హోల్సేలర్స్ కి, అక్కడి నుంచి రిటైలర్స్ ఆర్ సూపర్ మార్కెట్స్ కి వస్తుంది. అక్కడి నుంచి మనం అంటే కస్టమర్స్ తీసుకుంటాం. ఈ ప్రాసెస్ లో 30 రూపాయలకి తయారైన ఒక ప్రోడక్ట్ మన దగ్గరకు చేరేసరికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యవర్తులు చేతులు మారేటప్పుడు వస్తువులో క్వాలిటీ గాని క్వాంటిటీ గాని ఏమాత్రం మారదు. కానీ 30 రూపాయలకు తయారైన ఈ వస్తువుకి 70 రూపాయలు అదనంగా చెల్లించి మనం తెప్పించుకోవాల్సి వస్తుంది. అంటే కస్టమర్ గా మనం 70 రూపాయలు లాస్ అవుతున్నట్టే. ఇక్కడే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ మధ్యవర్తులని తీసేసి కంపెనీ నుండి డైరెక్ట్ గా కస్టమర్స్ కి చేరవేయడం జరుగుతుంది. మధ్యవర్తులకి యాడ్స్ లో నటించే హీరో హీరోయిన్స్ కి ఇవ్వవలసిన ఆ 70% ఆదాయాన్ని ఇప్పుడు ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కస్టమర్స్ కి అందిస్తాయి. అందుకే ఈ వ్యాపారంలో కస్టమర్సే డిస్ట్రిబ్యూటర్స్ మరియు అడ్వర్టైజర్స్ గా మారి మంచి ఇన్కమ్ సంపాదించగలుగుతారు. మనం చేయవలసిందల్లా కస్టమర్స్ యొక్క నెట్వర్క్ ని తయారు చేసుకోవడమే. నెట్వర్క్ యొక్క శక్తి అర్థం కావాలంటే ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఎయిర్టెల్ కి మన ఇండియాలో 10 కోట్లకి పైగా కస్టమర్స్ ఉన్నారనుకుందాం. ఒక్కొక్కరు నెలకి 300 రూపాయలు